బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. నానమ్మ వస్తుంటే రాజు నానమ్మని చూస్తాడు. ఏంటి నానమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు అంటాడు. నానమ్మ మీరేంటి ఇక్కడ ఉన్నారు అనేసి అడుగుతుంది. రాజు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నానమ్మ అంటే నాకు కొంచెం పని ఉండి వచ్చాను అంటుంది నానమ్మ. అమ్మమ్మ గారు మీరేంటి ఇక్కడ ఈ బస్తీలో ఎవరు మీకు తెలియదు కదా, మరి ఎందుకు మీరు ఈ బస్తీకి వచ్చారని కావ్య అంటుంది. కావ్య నాకు కొంచెం పని ఉండి వచ్చాను అనేసి అమ్మమ్మ గారు వెళ్ళిపోతుంది. యామిని నవ్వుకుంటుంది. యామిని వాళ్ళ అమ్మతో పాపం కావ్య సాక్ష్యం కోసం వచ్చి శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ శ్రీను లేడనేసి బాధపడుతుందంట, అందుకే నవ్వొచ్చింది అనేసి యామిని వాళ్ళ అమ్మతో అంటుంది. యామిని వాళ్ళ అమ్మ కావ్యని తక్కువ అంచనా వేయకమ్మ, తను అప్పుడు మీ పెళ్ళి ఆగిపోతుంది అనేసి అంటేనే మీ పెళ్ళి ఆగిపోయింది అనేసి అంటుంది యామిని. ఇక అప్పు లైఫ్ ఫినిష్ అయినట్టే, కావ్య కుములి కుములి ఏడుస్తుంది అనేసి అంటుంది యామిని వాళ్ళ అమ్మ. కావ్యని నమ్మాల్సింది లేదమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఆ సాక్షిని ఒక 2 days వరకు బయటికి రానివ్వకుండా ఉండనివ్వు అనేసి అంటుంది. సరే అమ్మ అనేసి యామిని బయటికి వెళ్ళిపోతుంది. కొంచెం పని ఉందని రాజు కావ్య ఇంటికి వస్తారు. అపర్ణ ఏంటి కళావతి ఏమైంది మీరు వెళ్ళిన పని అంటుంది. శ్రీను దొరకాడా అంటుంది. అందరూ కావ్యని అడుగుతారు. రాజు శ్రీను మాకు దొరకలేదు అంటాడు. రుద్రాని ఇప్పుడు ఏం చేస్తారు, రుద్రాని అప్పు రేపు కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది కదా, మరి సాక్ష్యం ఎలా అనేసి అంటుంది. కళావతి శ్రీనుని ఎవరో కిడ్నాప్ చేశారంట. కళావతి రేపటి వరకు మనకు టైం ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దామని అంటుంది. రాజు శ్రీను ఎక్కడున్నాడో తెలుసుకుందామని అంటాడు. శ్రీను దగ్గరికి యామిని వస్తుంది. యామిని వచ్చి శ్రీను నువ్వు ఒక 2 రోజుల వరకు మా దగ్గరనే ఉండు, మేము నిన్ను కిడ్నాప్ చేశాము, మీ అమ్మకి కానీ ఎవరికి కానీ ఫోన్ చేయకు, ఇలా ఇక్కడే ఉండడం వల్ల నీకు 2 లక్షలు ఇస్తాము, నువ్వు బయటికి వెళ్ళడం వల్ల మళ్ళీ సాక్షి వాళ్ళకి దొరికినట్టు అయిపోతుంది, మళ్ళీ అప్పుకి శిక్ష తగ్గుతుంది, అదే నువ్వు ఇక్కడ ఉంటే అప్పుకి 2 శిక్షలు పడతాయి, దానివల్ల అప్పు జైలుకి వెళ్తుంది, కాబట్టి నువ్వు ఒక 2 days ఉండు, నీకు 2 లక్షలు ఇస్తాను అనేసి యామిని వెళ్తుంది. యామిని అక్కడ ఉన్న వాళ్ళ మనుషులతో తనని జాగ్రత్తగా ఉంచు, తనకి శ్రీనుకి వాళ్ళ అమ్మ పిచ్చి ఉన్నట్టుంది, వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినా మనం దొరికిపోతాము, 2 days వరకు తనని కాపాడు అని యామిని వాళ్ళ మనిషికి చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ గారు దేవుడి దగ్గర బాధపడుతుంది. రేవతి మంచిగా ఇక్కడ ఉండాల్సింది ఎక్కడో రెహమత్ నగర్లో చిన్న ఇంట్లో ఉంటుంది, చాలా ఎన్నో కష్టాలు పడుతుంది. అపర్ణకు చెప్తామంటేనేమో అపర్ణ ఏమని గొడవ చేస్తుందో అని నాకు బాధగా ఉంది, నా మనవరాలు ఎన్నో కష్టాలు పడుతుంది అనేసి బాధపడుతుంది. అప్పుడు అక్కడికి కావ్య వచ్చి ఏమైంది అమ్మమ్మ గారు, మీరెంతో సంతోషంగా ఉండేవారు, ఎందుకు ఇలా బాధపడుతున్నారు అంటే ఏమి లేదు కళావతి అంటుంది. ఎందుకు దాస్తున్నారు అమ్మమ్మ గారు నా దగ్గర మీ విషయాన్ని, అసలు రేవతి ఎవరు అని అడుగుతుంది. నేను అత్తయ్యని అడిగి తెలుసుకుంటాను అంటే అమ్మమ్మ గారు చెప్తానులే అనేసి అంటుంది కళావతితో.